వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోహిణి కార్తె ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ నెల 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకు ఉండనుంది. ఈ సీజన్ అంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోహిణి కార్తె ప్రభావంతో మరింత టెంపరేచర్లు పెరిగాయి. జనం రోడ్ల మీద లేకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక ఎండలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. సమ్మర్ పీక్ స్టేజ్కి చేరుకుందని చెప్పొచ్చు. చివరి దశలో వచ్చే రోహిణి కార్తె 15 రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ నెల 25వ తారీఖు నాటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. జూన్ 8 వరకు కూడా ఈ సీజన్ ఉంటుంది. ఈ 15 రోజుల పాటు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మన పెద్దలే చెప్తుంటారు, రోహిణి కార్తె వచ్చిందంటే రోళ్ళు పగిలిపోతాయి అని చెప్తారు. అంత వేడి ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రోడ్ల మీద జనమే బయటికి రాలే అంటే భయపడేంత పరిస్థితి ఈసారి రోహిణి కార్తె ఎండలకు సంబంధించినటువంటి చూస్తే కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు ఉదయం 9-10 గంటల వరకే జనం బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. వచ్చిన జనం కూడా అత్యవసరమైనటువంటి పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తుంటారు. అయితే 4 నెలల పాటు జరిగే ఈ సమ్మర్ సీజన్కి సంబంధించి చూస్తే ఈ మొత్తం మే నెలంతా కూడా చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. అందులోనూ రోహిణి కార్తె ఉండే లాస్ట్ 15 డేస్కు సంబంధించి మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సూర్య భగవానుడు తన ప్రతాపాన్నంతా కూడా ఈ 15 రోజుల్లోనే చూపిస్తారంటున్నారు. ఈ ఎండల వేడికి తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండ తీవ్రతకు శరీరం కూడా అలసిపోతుంది. డిహైడ్రేషన్కి గురవుతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు అగ్రికల్చర్ సీజన్కి సంబంధించి దీనికి ముందు ఈ ఎండల తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఋతుపవనాల కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. ఎండల తీవ్రత నేపథ్యంలో అయితే రోడ్లన్నీ కూడా నిర్మాణిస్తున్నాయి. మనం హన్మకొండలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు ఇక్కడ చూస్తే అడపదడప ఒకరిద్దరు వచ్చే వెహికల్స్ మీద వచ్చే వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు తప్ప ఎవ్వరు బయటికి రావాలంటే కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆటో ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంది రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి, అసలు ఎందుకు కారణం? ఎండల ప్రభావం వల్ల చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పటికే 43-44 డిగ్రీల ఉన్నది. తిరిగే పరిస్థితి లేదు. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. అసలు ఎట్లున్నాయి రోడ్ల మీద జనం కనిపిస్తున్నారా? లేదు, పబ్లిక్ లేదు, కిరాయిలు లేవు, ఏం లేవు, ఇబ్బంది ఉన్నది పరిస్థితి అంతా. చాలా ఎండల ప్రభావం వల్ల రోడ్డు మీద కూడా ఎవరు వస్తలేరు. ఈసారి అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ తోటి పోలిస్తే ఈ ఇయర్ పర్టికులర్గా ఎట్లా ఉంది ఈ సమ్మర్ అంతా? ఈ ఇయరే చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. మొన్న 15 రోజుల క్రితం 46 డిగ్రీలు ఉన్నది. ఇప్పుడు కూడా 43-44 ఇప్పటిదాకా ఉన్నది. చాలా అంటే చాలా ఉన్నది. జనరల్గా రోహిణి కార్తె అంటే అంటే ఇంకెంకే విపరీతం ఉన్నది. ఈ 3-4 రోజుల కాంచి చాలా ఉన్నది. నిన్న ఇవాళ చాలా ఘోరంగా అంటే ఎండలు బాగున్నాయి. మరి ఎట్లా అన్నా ఇప్పుడు మీరు ఏమో ఇంజన్ అంటే వేడే ఉంటుంది, మీరు ఎండలోనే పోతున్నారు, ఎట్లా ఉంటుంది? అంటే మాకు బతుకుదేరు కోసం తిరుగుతాను కానీ వాస్తవానికి జాగ్రత్తలు అంటే వాటర్ ఎప్పటికప్పుడు తీసుకుంటాను ఉన్నది. బాటిల్ ఉంది, ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ వాటర్ తాగడం వల్ల ఏం లేదు. 5 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు తాగకుండా తిరుగుతూ ఉన్నాం. ఎక్కినా ఎక్కకున్నా జనాలు లేకున్నా తిరగడం మొత్తం నిర్మానుషంగా ఉంటుంది. నిర్మాషం ఉన్నది. ఎవరు ఎక్కడ లేదు. పబ్లిక్ చాలా ఇబ్బందులు ఉన్నది. బయటకు వెళ్ళాలంటే చాలా ఘోరంగా ఉన్నది. ఎట్లా ఉన్నాయి సమ్మర్ ఈ సీజన్ ఈ 2-3 రోజుల నుంచి ఎట్లా ఉంది అసలు? చాలా దారుణంగా ఉందండి ఎండలు. అసలు బయటికి వెళ్ళేది కావట్లేదు. మొత్తం మీద ఇంకా తప్పక వెళ్ళాల్సి వస్తుంది ఇంట్లో పనులకు, లేకపోతే బయటకు వచ్చేది అయితే లేదు. ఈవినింగ్ 6 తర్వాత కూడా చాలా వేడిగాలు వస్తుంది. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది అసలు? 5 degrees టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందండి. 5 degrees, more than 5 degrees ఎక్కువ ఉంది ఇక్కడ లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈసారి. ఎందుకు అంటే ఇయర్కి వస్తే ఈ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, తర్వాత వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుంది, రేడియేషన్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఏమనుకుంటున్నారు? అంటే గ్లోబల్ వార్మేషన్ ఒకటి అండి. గ్లోబల్ వార్మేషన్తో పాటుగా మనకి గ్రీనరీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ కాలనీస్లో కూడా గ్రీనరీ మెయింటైన్ చేస్తే మనకి టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంది. రోహిణి కార్తె ఇంకా దారుణంగా ఉంది. 2 days నుంచి అయితే చాలా హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రోహిణి కార్తె ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇటు వరంగల్, గ్రేటర్ వరంగల్ సిటీలో కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో కూడా అత్యధిక వడగాల్పుల తీవ్రత కనిపిస్తుంది. అక్కడ కూడా ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఋతుపవనాలు కనుక వచ్చి కొంత వర్షాలు స్టార్ట్ అయితే ఈ ఎండల తీవ్రత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.